హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ మజ్జిగ సోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సమ్మర్ వచ్చిందంటే మనకి చాలా వేడివేడిగా ఉంటుంది కదండి. అలాగే బాడీలో హీట్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. సో బాడీలో ఉండే హీట్ని తగ్గించుకోవడం కోసం మనం ఎక్కువగా మజ్జిగ తాగుతూ ఉంటాం కదా. సో రోజు తాగే నార్మల్ మజ్జిగ కాకుండా ఒకసారి ఈ విధంగా మసాలా మజ్జిగ సోడా చేసుకోండి, సూపర్ ఉంటుంది. చాలా ఈజీ కూడా. సో అది చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో హాఫ్ కప్ పెరుగు వేసుకుని వేయించి పొడి చేసుకున్న జీలకర్ర కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఈ పెరుగును ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకుంటే మనకి మజ్జిగలాగా వస్తుందండి. మీరు ఇదే ప్రాసెస్లో కాకుండా కవ్వంతా కూడా చేసుకోవచ్చు, విస్కర్తో కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా మిక్సీ జార్లో చేసుకోవడం వల్ల పెరుగులో ఉండే మేగడంతా కూడా తిక్కగా వచ్చి క్రీమీగా ఉంటుందండి. అలాగే ఒక గ్లాస్ సోడా కూడా వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. మీకు మజ్జిగ పల్చగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం చిక్కగా తాగేవారైతే తక్కువ వేసుకోవచ్చు. సో వాటర్ వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే పుదీనా కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. మనం ముందుగా పెరుగు గ్రైండ్ చేసుకున్నప్పుడే పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చండి. కానీ ఘాటు ఎక్కువ రాకుండా ఉండడం కోసం ఈ విధంగా ముక్కల్లాగా వేసుకున్నాం, జస్ట్ ఫ్లేవర్ దిగడం కోసం. సో పచ్చిమిర్చి వేసుకుని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక గ్లాస్లో వేసుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సమ్మర్లో మనకి డైజెషన్ బాగా అవడానికి కూడా మజ్జిగ అనేది బాగా పనిచేస్తుందండి. సో మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో కింద లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.